పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ. నందమూరి బాలకృష్ణ గారు నటించినటువంటి 'అఖండ తాండవం' ఇది ఈరోజు థియేటర్స్‌లోకొచ్చింది. నిజానికి రాత్రే ప్రీమియర్స్ పడ్డాయి. ప్రీమియర్స్ పడతాయా లేదా అని ఒక చిన్న కన్‌ఫ్యూజను, గందరగోళం, కోర్టు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వటం, జీవోలు కొట్టివేత ఇలా రకరకాల అంశాల మధ్య ఉత్కంఠభరితంగా 11 తారీఖు నైట్ 9:00 నుంచి ప్రీమియర్స్ అయితే పడ్డాయి. అలాగే నిజానికి 5 తారీఖు రిలీజ్ అవ్వాల్సినటువంటి సినిమా ఇది. ఆర్థిక పరమైనటువంటి రకరకాల కష్టాలు అధిగమించి అంతిమంగా 12 తారీఖుకి విడుదలైతే అయింది. అయితే ఈ విడుదలైనటువంటి 'అఖండ తాండవం' ఎలా ఉంది అనేది ఒకసారి చూస్తే, కథగా ఇందులో చెప్పుకోవటానికి పెద్దగా మెటీరియల్ ఏమీ లేదు. భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి, భారతదేశాన్ని డీస్టెబిలైజేషన్ చేసి తమ కంట్రోల్‌లోకి తీసుకోవటం కోసం ప్రపంచంలో చాలా దేశాలు రకరకాల కుట్రలు పన్నుతున్నాయి అనేటువంటిది ఒక నేరేటివ్. ఆ నేరేటివ్‌లో భాగంగా ఒక దేశం భారతదేశాన్ని అస్థిరపరచటం కోసం చేస్తున్నటువంటి ఒక కార్యక్రమాన్ని అడ్డుకోవటానికి ఇక్కడ ధర్మానికి కాపలాగా ఉన్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే ఒక ఋషి పరంపర లాంటిది. వాళ్ళు ఎలాంటి ప్రయత్నం చేస్తారు? ధర్మాన్ని కాపాడుకోవటం. ఇది భారతదేశాన్ని కాపాడుకోవడం కాదు. భారతదేశం మూలాలు అని చెప్పి పదే పదే మాట్లాడతారు ఈ సినిమాలో. ఆ మూలాలను దెబ్బ కొట్టడం అనే ప్రోగ్రామ్ తీసుకుంటాడు. ఏది ఇతర దేశస్థులు తీసుకుని, ఈ దేశ ప్రజలకి దైవం మీద విపరీతమైన నమ్మకం ఉంది. అంటే తమకు ఏ కష్టం వచ్చినా దేవుడు చూసుకుంటాడు అనే కాన్ఫిడెన్స్ ఉంది. దేవుడికి, ప్రజలకి మధ్యలో లింక్ తెంపేస్తే ఆటోమేటిక్‌గా ఈ దేశాన్ని తమ కంట్రోల్‌లోకి తీసుకోవచ్చు అని ఒక దేశం అనుకుని ఒక ఆపరేషన్ మొదలుపెడుతుంది. ఆ ఆపరేషన్‌ని ఎలా అడ్డుకున్నాడు అఘోర అఖండ బాలకృష్ణ అనేది కథ. చాలా చిన్న లైను. దానిలో పెద్ద కన్‌ఫ్యూజన్ ఏం లేదు. అలాగే దీనిలో స్క్రీన్ ప్లేకి సంబంధించిన మ్యాజిక్‌లు లేవు. అఖండాలో స్క్రీన్ షేర్ ఎక్కువున్నటువంటి మురళీకృష్ణ క్యారెక్టర్ ఇందులో చాలా తక్కువుంటుంది. అలాగే అందులో ఒక ఎలిమెంట్‌గా మాత్రమే ఉన్నటువంటి అఘోరా క్యారెక్టరు దీనిలో పూర్తి నిడివిలో నడుస్తుంది. ఈ నడకలో దేశాన్ని కాపాడుకోవడం అనేటువంటి కార్యక్రమం ప్రధానం. ఇక్కడ 'అఖండ 1లో' ఆయన వెళ్ళిపోతూ ఆ పాపకి చెప్పి వెళ్తాడు. "నీకేదైనా కష్టం వస్తే నేను నిలబడతాను. ఒక్కసారి నన్ను తలుచుకో నేనొస్తాను" అని చెప్పి వెళ్ళిపోతాడు. దాని కంటిన్యూషన్ ఆ పాప పెరిగి పెద్దయిన తర్వాత తను టీన్స్‌లోకొచ్చాక తనకొక కష్టం వస్తుంది. అది తన కష్టం గాదు, దేశం కష్టం. కాబట్టి ఆ పాప తలుచుకుంటుంది. తలుచుకోగానే అఖండ ప్రత్యక్షం అవుతాడు. ఆ పాప కష్టంలో నుంచి, అలాగే ఆ పాపతో పాటు దేశం కష్టాల్లో పడిపోయినటువంటి సందర్భం. కాబట్టి దేశాన్ని కూడా కాపాడి, దేశాన్ని, ధర్మాన్ని ఎలా నిలబెట్టాడు అన్నది మిగిలిన కథ. కాబట్టి ఇది టోటల్‌గా చాలా ఎమోషనల్. దేశభక్తి, దాంతో పాటు ఆధ్యాత్మికత రంగరించి తయారు చేసినటువంటి ఒక టానిక్ 'అఖండ తాండవం'. చాలా స్పష్టంగా ఇది హిందుత్వ ఎజెండాతో నడిచేటువంటి సినిమా. భారతదేశానికి చుట్టూ ఉన్నటువంటి దేశాల మీద కొంత విద్వేషాన్ని రేపేటువంటి కంటెంట్ కూడా ఈ సినిమాలో బలంగానే ఉంది. పాకిస్తాన్‌ని టార్గెట్ చేస్తూ, "నీ దేశంలో మతం ఉంటుంది, మా దేశంలో ధర్మం ఉంటుంది" లాంటి డైలాగు. అలాగే చైనాని టార్గెట్ చేస్తూ, "కొండల్లో తొండలు తినే జాతి మీది, ప్రతి కొండని క్షేత్రంగా మార్చే జాతి మాది" అని ఒక డైలాగు. ఇలాంటి చాలా గంభీరమైన డైలాగులు ఉన్నాయి సినిమా నిండా. ఇది టార్గెటెడ్‌గా, అంటే చాలా టార్గెట్ చేస్తూ డైలాగ్స్ రాసుకోవటంలో చాలా నైపుణ్యం ప్రదర్శించారు. ప్రతిదీ పంచ్ డైలాగే. బాలకృష్ణ గారు చెప్పే ప్రతి డైలాగు పంచ్ టర్న్‌తో ముగిసేటువంటి డైలాగు. అలా చాలా ఎమోషనల్‌గా నడుస్తుంది ఆ క్యారెక్టర్. మామూలుగా ఉండదు.
టోటల్ క్యారెక్టర్ ఎమోషన్‌లో నడుస్తుంది. ఆ ఒక ఎమోషన్ అంటే ఇంతకుముందు బాలకృష్ణ గారు ఎమోషనల్ క్యారెక్టర్‌లు చేసినప్పటికీ మిక్స్డ్ ఎమోషన్స్ ఉండేవి. అలా కాకుండా సింగిల్ ఎమోషన్‌ని అంతసేపు సస్టైన్ చేయటము కష్టమే. అలాగే ఆ ఎమోషన్‌తో ఆడియన్స్‌ని తనతో పాటు ట్రావెల్ చేయించుకోవటం అది అంతకంటే కష్టం. ఈ 2 కష్టాల్ని చాలా ఈజీగా అధిగమించారు నందమూరి బాలకృష్ణ గారు. ఈ అధిగమించటం ఎలా సాధ్యమైంది ఆయనకి అంటే, ఆయనకి మాత్రమే సాధ్యం. ఈ క్యారెక్టర్‌లో ఆయన శ్లోకాలు చెప్పాల్సొస్తుంది, మంత్రాలు చదవాల్సొస్తుంది. ఇలా రకరకాల అంశాలు, రకరకాల ఎలిమెంట్స్‌ని వాడారు. అయితే వాటన్నిటిని ప్రాపర్‌గా ఆ ఎమోషన్‌లో డెలివర్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఆర్టిస్టు నందమూరి బాలకృష్ణ. ఎందుకంటే ఆయన నిత్య జీవితంలోనే ఆయనకి ఆ స్టైల్ ఆఫ్ లివింగ్ ఉంది. అందుకని తెర మీద నటించేటప్పుడు ఆయన పెద్దగా దానికోసం వేరే కసరత్తు చేయాల్సిన అవసరం రాలా. ఆయన ఈ పాత్రని పూర్తి స్థాయిలో ఓన్ చేసుకొని, తనే అఖండగా మారిపోయి చేసినటువంటి సందర్భం ఇది జనాల్ని ఆయన ఎమోషన్‌తో ట్రావెల్ అవ్వటానికి కారణమైంది. అందుకని ఇది ఒక రకంగా నందమూరి బాలకృష్ణ తాండవం అని చెప్పుకోవచ్చు. కథాపరంగా చెప్పుకోవాల్సొస్తే ఇది హిందుత్వ తాండవం. హిందుత్వ రాజకీయ తాండవం అని చెప్పుకోవాలి. ఇది మనకి హిందూ మతం ప్రమాదంలో ఉంది. హిందూ మతాన్ని కాపాడుకోవడానికి మనందరం సంఘటితం గావాలి అని ఏ నినాదంతో అయితే ఇక్కడ ఒక రాజకీయ పార్టీ ముసుగు వేయాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఏకాత్మతా యజ్ఞం అనే పేరుతో మొదలుపెట్టి, ఈ దేశంలో హిందూ ఓట్ల కన్సాలిడేషన్ ప్రోగ్రామ్ నిర్వహించి విజయవంతంగా కన్సాలిడేషన్ పూర్తి చేసి 3 సార్లు వరుసగా అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. ఇంకోసారి కూడా అధికారంలోకి గ్యారంటీగా వస్తుందనేటువంటి ఒక కాన్ఫిడెన్స్‌ని నింపినటువంటి వాతావరణం. ఈ వాతావరణంలో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేసినటువంటి బోయపాటి శ్రీను గారు పాన్ ఇండియా ఓటర్ అంటే భారత జాతీయ స్థాయిలో ఓటర్ మూడ్ టువర్డ్స్ హిందుత్వ ఉంది. అందుకనే భారతీయ జనతా పార్టీ రిపీటెడ్‌గా గెలుస్తోంది. కాబట్టి ఆ కంటెంట్‌తో సినిమా తీస్తే మనం జాతీయ మార్కెట్‌లో డెఫినెట్‌గా మంచి రెవెన్యూ సాధించొచ్చు అనేటువంటి ఒక కమర్షియల్ ఆలోచనతోనే దేశభక్తి ప్లస్ మతము ప్లస్ కమర్షియాలిటీ ఇన్ని రకాల మేళవింపులతో ఈ వంటకాన్ని తయారు చేశాడాయన. ఆ తయారు చేసిన వంటకాన్ని కమర్షియల్ మీటర్‌లో నడుస్తూ, కమర్షియల్ మీటర్‌లో నడుస్తూ, అలాగే జనాల్ని అంటే థియేటర్‌ని ఎమోషనలైజ్ చేస్తూ నడిపినటువంటి విధానం రక్తిగట్టించింది. సాధారణ ప్రేక్షకులు కూడా ఇదే బిలీఫ్‌తో ఉన్నారు. హిందూ మతం ప్రమాదంలో ఉంది. అర్జెంట్‌గా కాపాడుకోవాలి అనేటువంటి మూడ్ సెట్ చేస్తే జనాలు ఆటోమేటిక్‌గా సినిమా చూసేస్తారు అనేటువంటి ఒక మూఢనమ్మకమే కావచ్చు గానీ, మూఢనమ్మకం అని ఎందుకంటున్నానంటే 2024 ఎన్నికల్లో 60 సీట్లు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది భారతీయ జనతా పార్టీకి. రేపు ఎన్నికల్లో ఆ 60 సీట్లతో పాటు ఇంకో 30 సీట్లు గెలుచుకోవచ్చు కూడా 29 ఎన్నికల్లో. దానికి వాళ్ళు యాంత్రిక కార్యక్రమము, తాంత్రిక కార్యక్రమం ఇలా రకరకాల ప్రయోగాలు నడుస్తాయి. అయితే ఇక్కడ ఆడియన్స్ మూడు 'ట్రిబుల్ ఆర్' వచ్చినప్పుడు, లేకపోతే 'కార్తికేయ 2' రిలీజ్ అయ్యి అక్కడ సక్సెస్ అయినప్పుడు ఉన్న మూడ్‌లోనే ఇప్పుడు నేషనల్ యూత్ కావచ్చు, లేకపోతే అంటే జాతీయ స్థాయిలో యూత్ కావచ్చు, లేకపోతే ఇతర ఆడియన్స్ కావచ్చు. వాళ్ళ మూడ్ అలా సెట్ అయ్యి ఉంది అని అనుకోవడం భ్రమ. అంటే మూడ్‌లో కొంత తేడా వచ్చింది. కానీ వీళ్ళు మాత్రం అదే కాలిక్యులేషన్స్‌లో సినిమా తీశారు. ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది ఒక్కసారి జాతీయ స్థాయిలో ఢిల్లీ థియేటర్ల బుకింగులు చూస్తే ఇది అక్కడ పెద్దగా పెర్ఫార్మ్ చేయటం లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మేబీ ఈ టాక్ స్ప్రెడ్ అయ్యి ఈరోజు రాత్రి నుంచి ఏదైనా పుంజుకుంటుందేమో చూడాలి. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ వసూళ్లు బాగున్నాయి. అలాగే కర్ణాటకలో బానే ఉంది. తమిళనాడులో కొంచెం పర్వాలేదు అనిపించుకున్నటువంటి పరిస్థితి. హిందీ బెల్ట్‌లో ఇంకా పూర్తి స్థాయిలో పెర్ఫార్మెన్స్ చూపించటం లేదు. అఖండ తాండవం. కాబట్టి ఆహ్, జాతీయ సినిమా అంటే జాతీయవాదము.
అంటే జాతీయ సినిమా అంటే జాతీయవాదము అనేటువంటి ఆర్గ్యుమెంటు 100% వర్కౌట్ అయినట్టయితే కనిపించటం లేదు. అందుకని ఈ సినిమా ఏ నంబర్ క్రియేట్ చేస్తుంది 1000,00,00,000 అన్నారు వీళ్ళు. 1000,00,00,000 రీచ్ అవుతుందా? అంత ఈజీనా? అనేది డౌటే. 1000,00,00,000 రీచ్ అవ్వటం అనేది పక్కన పెట్టేస్తే, రెండోది ఈ కంటెంటులో ఉన్నటువంటి గందరగోళాలు. ఇది చాలా సున్నితమైనటువంటి అంశాలు చాలా మాట్లాడాడు దీనిలో. ఆ సున్నితమైన అంశాలు ఇక్కడ రాజకీయాలు, మతము ఇవన్నీ ఎలాగైతే తీసుకొచ్చాడో అందులో భాగంగానే చాలా అంశాలని ప్రజలు అనుసరించవలసినటువంటి పద్ధతులు గురించి కూడా నందమూరి బాలకృష్ణ గారితో ప్రవచనాలు చెప్పించారు. ఈ ప్రవచనాలన్నీ జనాలకి కనెక్ట్ అయ్యే పద్ధతిలోనే నడిపాడాయన బోయపాటి. రెండోది చాలా వరకు న్యాచురల్ లొకేషన్స్‌లో షూట్ అయింది సినిమా. కొంత సెట్స్ వాడారు. పర్టిక్యులర్‌గా ఇందులో 'ఆది పినిశెట్టి' చేసినటువంటి ఒక మాయల పకీర్ లాంటి క్యారెక్టర్ ఒకటి చేశాడాయన. ఆ క్యారెక్టరు బాగా వర్కౌట్ అయింది. కాకపోతే డైలాగ్ డెలివరీకి సంబంధించి ఇంకొంచెం తన్ని తాను మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది 'ఆది పినిశెట్టికి'. అదొక అడ్వైస్ మాత్రమే. కానీ విజువల్‌గా పెర్ఫార్మెన్స్ సైడ్ అతను చాలా బాగా చేశాడు. అలాగే మిగిలిన ఆర్టిస్టులందరూ ప్రతి ఒక్కరూ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. సినిమా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళటానికి టెక్నికల్ క్రూ చాలా కష్టపడింది. పర్టిక్యులర్‌గా వీఎఫ్ఎక్స్ సైడ్ చాలా బాగా నడిపారు. థియేటర్‌లో కూర్చున్నటువంటి ప్రేక్షకుడిని సినిమా అనేది 3 పనులు చేయాలి. ఒకటి ఎమోషనలైజ్ చేయాలి, లేదు సెంటిమెంటలైజ్ చేయాలి, లేదంటే ఎంటర్‌టైన్ చేయాలి. ఈ సినిమా ఎమోషనలైజ్ చేసింది థియేటర్‌ని. అది చాలు సక్సెస్‌కి. అంతకంటే పెద్ద స్కేల్ అక్కర్లేదు. సో, 'అఖండ' అనేది సక్సెస్‌ఫుల్ ప్రాజెక్ట్ 'అఖండ తాండవం'. కానీ ఇది ఒక రకమైనటువంటి ప్రాపగాండా సినిమా కూడా. ఏది 'కాశ్మీర్ ఫైల్స్' అలాగే 'కేరళ స్టోరీ', 'రజాకార్ ఫైల్స్' ఇలాంటి ఫైల్స్ సినిమాలు మనం చాలా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. అలా ఇది కూడా ఒక ఫైల్స్ సినిమానే. కానీ ఆ ఫైల్స్ సినిమాని నందమూరి బాలకృష్ణతో ఆయన ఏ హైట్స్‌కి వెళ్ళి ఎమోషన్ పండించగలడో ఆ హైట్స్‌కి వెళ్ళి సినిమా తీయటం అనేది బోయపాటి గారి గొప్పతనం. ఒక రకంగా ఇది టోటల్‌గా నందమూరి బాలకృష్ణ మాత్రమే చేయగలిగినటువంటి పాత్ర. ఇది బోయపాటి మాత్రమే తీయగలిగినటువంటి సినిమా. ఇంకే డైరెక్టర్ నుంచి, ఏ హీరో నుంచి ఇలాంటి సినిమాలు ఎక్స్‌పెక్ట్ చేయటం అనేది కుదిరే పని కాదు. అలా చేయటం కూడా ఎవరికీ సాధ్యం కాదు అని డంకాపదంగా చెప్పొచ్చు. ఇది టోటల్‌గా 'అఖండ 2' అనే 'అఖండ తాండవం' చూసిన తర్వాత నాకనిపించినటువంటి విషయాలు. తమన్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు సినిమాకి. అంటే ఆ సినిమా మూడ్‌కి కావాల్సినటువంటి మ్యూజిక్ ఇచ్చాడు. ఎన్హాన్స్ చేశాడు. హీరోయిన్ పాత్ర గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదక్కడ. తను ఉన్నంతలో తన పాత్ర పరిధిలో బాగా నటించారు. అంతవరకే. అంటే రొమాన్సు, ఎంటర్‌టైన్‌మెంటు ఆ జోనర్‌లో పెద్దగా సీన్స్ రాసుకోలేదు. అయినప్పటికీ ఉండాలి. ఉండాలి కాబట్టి ఉందంతే. ఆ క్యారెక్టర్‌కు చిన్న ప్రాధాన్యత కల్పించే ప్రయత్నం గూడా జరిగింది. అలాగే మదర్ సెంటిమెంటు గత 'అఖండా'లో వర్కౌట్ అయింది మదర్ సెంటిమెంటే బలంగా. ఇందులో కూడా మదర్ సెంటిమెంట్‌ని చాలా బలంగా నిలబెట్టే ప్రయత్నం చేశాడు. తల్లిని, శివుడిని కలిపి నడిపినటువంటి ఒక సీన్ చాలా అద్భుతంగా పండింది. జనాలకి చాలా సెంటిమెంటల్‌గా కనెక్ట్ అయ్యేటువంటి సన్నివేశం అది. ఇలాంటి ప్రతి అంశాన్ని ఎంబోజ్ చేసి అంటే అద్భుత రసంలో చెప్పటం. ఏ అంశాన్నైనా గానీ విపరీతమైన అద్భుత రసంలో చెప్పడం అనేటువంటి ఒక ప్రక్రియని బోయపాటి సీను చాలా బాగా ఆకళింపు చేసుకున్నాడు. ఆ టెక్నాలజీలో ఆయన అవగాహన మేరకు ప్రతి సన్నివేశాన్ని రక్తిగట్టించాడు తెర మీద. తన కష్టం చాలా ఉంది తెర మీద. కానీ ఈయన కష్టానికంటే బాలకృష్ణ గారి కష్టం ఎక్కువ. అందుకని ఇది టోటల్‌గా నందమూరి బాలకృష్ణ గారి సినిమా. అంతకు మించి చెప్పడానికి ఏం లేదు. కంటెంట్ పరమైనటువంటి విమర్శలు ఎన్నున్నప్పటికీ నందమూరి బాలకృష్ణ గారి పెర్ఫార్మెన్సు, ఆయన ఎమోషన్స్‌ని పలికించే తీరు తెలుసుకోవడానికి 'అఖండ' చూడాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా. ఇది టికెట్ డబ్బులకి గిట్టుబాటు అయ్యేటువంటి సన్నివేశాలైతే ఉన్నాయి. డైలాగ్స్ కూడా ఉన్నాయి. డైలాగ్స్ రాశారు. చాలా ఎమోషనల్‌గా రాశారు. పంచ్ డైలాగ్సు, పంచ్ స్టైల్‌లో నడిచిన పద్ధతి చాలా బావుంది.
మ్యూజికల్‌గా చాలా బావుంది సినిమా. ఇన్ని అంశాలు నటీనటులు అందరూ బాగా పెర్ఫార్మ్ చేశారు. ఇన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి డెఫినిట్‌గా ఈ సినిమా వర్త్ వాచింగే. హ్యాపీగా వెళ్లి సినిమా థియేటర్‌లో కూర్చొని 'అఖండ తాండవాన్ని' వీక్షించవచ్చు.